అందరికీ నమస్కారం. నా పేరు పరుచూరి అవినాష్. నేను రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్కి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే గడిచిన 2 రోజుల నుంచి ఏదైతే సింగరాయకొండ స్థానికంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య నవోదయ అనే స్కూల్ ఏదైతే ఉందో, అక్కడ చదువుతున్నటువంటి 6వ తరగతి చదువుతున్నటువంటి 11 సంవత్సరాల విద్యార్థి చనిపోవడం అనేది చాలా బాధాకరం. అయితే అక్కడ స్థానికంగా మాకున్న సమాచారం ఏంటంటే, సాయంత్రం 5 గంటల 8 నిమిషాలకి విద్యార్థి తన తల్లితో మాట్లాడినటువంటి విద్యార్థి 5:10 గంటలకి ఎవరైతే వార్డెన్ ఉన్నారో ఫోన్ చేసి చనిపోయాడని చెప్పడం అనేది చాలా చాలా అనుమానాలు తావిస్తుంది. అలాగే అక్కడ పేరెంట్స్ చెప్తున్న మాట ఏంటంటే, 5:10 గంటలకు ఫోన్ చేసి ఇలా చనిపోయాడు మీ బాబు అని చెప్పారు. వాళ్ళు ఎక్కడైతే వెళ్ళారో ఆ స్థానికంగా ప్లేస్కి వెళ్ళేసరికి 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు తిరిగేసరికి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ, ప్రిన్సిపాల్, యాజమాన్యం, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 400 మంది విద్యార్థులు ఉంటారు ఆ స్కూల్లో, వాళ్ళందరూ పరారీలో ఉన్నట్టు తెలిసిన సమాచారం మాకు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆ రోజు కొంచెం బిజీ ఉన్నాడని చెప్తున్నారు. అయితే కేసు కానీ ఎటువంటి కేసు కానీ ఏమి తీసుకోలేదు అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నమాట. అయితే ఈరోజు కలెక్టరేట్ వద్ద వాళ్ళ పేరెంట్స్ చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో, అంటే స్థానికంగా ఉన్నటువంటి సింగరాయకొండ ఎస్ఐ ఎటువంటి తమకి ఏమీ న్యాయం జరగలేదు ఆయన వల్ల అని చెప్పి కేసు ఫైల్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ, ప్రిన్సిపాల్ కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయాలని చెప్పి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ వద్ద వాళ్ళు ముట్టడించడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. అయితే రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్గా మేము ఈరోజు వాళ్ళ మద్దతుగా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మేము సపోర్ట్ చేయడం జరిగింది. అయితే నేను విద్యార్థి తండ్రితో పర్సనల్గా మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మాకు ఎస్ఐ మీద నమ్మకం లేదు, ఎస్ఐని సస్పెండ్ చేయడం లేదంటే ఏదైతే విచారణ ఏదైతే ఉందో అక్కడి నుంచి తొలగించాలి. ఎస్ఐని తొలగించి ఎవరైతే కొత్త ఎస్ఐని వేసి మాకు ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళు చెప్తున్నమాట. అయితే నేను అక్కడ ఉన్నటువంటి బాబు ఫోటో చూస్తే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నెక్ ఇక్కడ పేకల దగ్గర ఏదైతే గోర్లు గుర్తులు కనిపించాయి. అంటే నా విద్యార్థి ఆర్ఎస్గా మాకు కూడా చాలా అనుమానంగా ఉంది. వార్డెనే చేశాడు అనేది మా ప్రధాన మాట. ఆర్ఎస్గా మేము చెప్తున్న మాట కూడా అదే. వార్డెన్ మీద మాకు కూడా చాలా డౌట్ ఉంది. అలాగే ఏవైతే గుర్తులు ఉన్నాయో అవి ఏదైతే ఈ కేసు ముందు తీసుకెళ్ళడానికి చాలా బలంగా పనిచేస్తాయి అనేది మా మాట. ఈరోజు డిఎస్పీ గారు రావడం జరిగింది. డిఎస్పీ గారు విద్యార్థుల తల్లిదండ్రులకి మాట ఇవ్వడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులకి మాట ఇచ్చాడు, కేసు ముందు తీసుకెళ్తామని చెప్పి. చాలా అరెస్టుగా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. అలాగే జాయింట్ కలెక్టర్ కానీ కలిశాడు. చేసిన తర్వాత కేసును ముందు తీసుకెళ్లాలనేది వాళ్ళ వాదన, ఎస్ఐని సస్పెండ్ చేయాలనేది వాళ్ళ వాదన. విద్యార్థికి తక్షణం ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా మంచి చేయాలి ప్రభుత్వం తరపున అనేది మా డిమాండ్. జేఆర్ఎస్, జేజేఆర్ఎస్.